ఉన్న నిండు పేరోలగమున సురలోకేతులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అతటి వారెవ్వరికీ తెలియని సత్యము నీకొక్కరికే తెలిసినట్లు నీ ఒకరి ముఖములనే ప్రొద్దుమరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంధత గూర్చి నిండు సభ యందు నొక్కి వక్కారించుగా అవునవును నిరంతరం ఆ రాముల ఇళ్ళ వేరు ఇచ్చకం రాచు పట్టబోసుకొనుచున్నందులక హరిశ్చంద్రుడిపై నీకి అభిమానము నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయినను సిగ్గు లేదా? అవునులే నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొని లోకమున భూసురులమని పేర వెలుగొందుచు పౌరోహిత వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు గట్టి పొట్టకుటిగా వెట్టి చాకరి చేయొచ్చు పూరి విరాళముగా వారి సిద్ధులేని నీవు నాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడు అని నిండు సభయందు నొక్కి వక్కారించిదిగా దేవేంద్ర నీ సత్యవ్రత ప్రసంగము నొత్తరుగా వశిష్ఠుడు విన హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షిస్తున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలిచి పన్నములేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలముగా మా ఇరువురకు కలుగు కలహమున ఆనందించి తిరిగిన స్వాధికార గర్వోన్మత్త మేమందరము నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున నుంచినందున పొగరుచే కండ కాలమున గుడ్డు వచ్చి పిల్లనెక్కించు చందమున మమ్మే అధిక్షేపించిదివిగా నీ పరువే పాటిగా మెరుగనేది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచమునెక్కి కొప్పుటత్వని గావించి సాధ్వికకు అహల్యము చేపట్ట పేరాశ కొన్న కామాంధులము చిత్త చివరిగా మునుపుగా ఉండవు గౌతమునిచే దేహమంతయు కన్నుల మహిమకు శాపగ్రస్తుడవైన నీవా మాకు నీతి వాక్యములు వేరపుట బాగు వారి దేవేంద్ర నీకి అధికారము శాశ్వతమని తలంచిదివి కాబో ఎన్నడు నీవా చింతాన్ని పీఠములకు అర్హుడవు కావని మా మనములు దోచినదో నాడే నీ మూటె ముల్య చంగన పెట్టుకొని అలో లక్ష్మణాయని కాళ్ళ ప్రాంతములు పోల్చుకోవాలి అయినను ఓరి దేవేంద్ర నీ సమక్షమున వశిష్ఠులకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బొంకింపులని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్ఠుననియు నా కోపాంధకారమున కన్నులు గానుక చేసిన ప్రతిజ్ఞలు నెరవేరక తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనగలమని భావితులు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత యందలి పరమార్థం ఎవ్వరెరుగుదురు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయిచున్నా ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పదనమునే చాటుచున్నది. మానవుడు ఎంతటి శక్తివంతుడో ఈ లోకంలో తెలుపుటకై దైవ ప్రేరితముకు స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకులను ఉంచుతుంది.
అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడికి అపజయమా? హరిశ్చంద్రుడట, సత్యవంతుడట, తానే ఎరుగుడట. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములకు అరిషడ్వర్గములను జయించిన మానవుడు ఉంటే కదా నాకు ప్రమత్తత. అంతేకాదు, నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పముల నెపముల బొక్కసములు నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు ఇందులకి పాప భూయిష్టమైన ఈ భూలోకమందున కాంత కనకమునకు లోబడిని మానవుడు ఉన్నాడు కదా అని ప్రథమముగా హరిశ్చంద్రుని మనము ఆకర్షించగలదు. శృంగార రూపురేఖ విలాసినియకు మాతాంగాంగలను సృజించరా. శివాయ ఆయుష్మాన్ భవ. కుమారి, అయోధ్య పురాధీశుడు హరిశ్చంద్ర చక్రవర్తి ఈ ఆశ్రమమునకు వచ్చినట్లు చేసినాడు. నీవు నీ సంగీత నాట్యములతో అతడిని మెప్పించి ఎట్లయినా అతడు నిన్ను వివాహం ఆడినట్లు చేయము. అట్లు కాదేమి అతని చే ఒక చిన్న అబద్ధం ఆడుతుము చాలు. ఏది నీ సంగీత నాట్య గాన కళా కౌశలమును ప్రదర్శింపము.
రాజ్య పాలనలో నిమగ్నుడై ఉన్న హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకు క్రూర మాయామృగములను సృజించగా నమశివాయ ఓ సింహ శరభ శాస్త్రాలు క్రూర మృగములారా లేదు ఒకరికి దరిద్రవంతు అయోధ్య పురముల పేట అల్ల కల్లం సృష్టించుటకు ఈ క్రూర మృగములు చేయు అలజడిని ఆపుటకైనను అరణ్యమునదొచ్చిన హరిశ్చంద్రుడు ఈ ఆశ్రమములకు రాకమానడు. ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఆలోచించదా. ఇందు నాకు సహాయపడేవారు ఎవరున్నారు? ఉన్నారు. నక్షత్రక 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 ఆయుష్మాన్ భవ. లెక్కలేని రొక్కం అడిగి హరిశ్చంద్రుని ఒప్పించుకొని చేచెక్కించుకుంటే గాక ఇప్పుడు అతని ఇక్కడికి వచ్చున్నట్లు పన్నుగా పడినారా మరియు అతని మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖ విలాసినకు మాతాంగాంగను ఇదివరకే సృష్టించి తిని నీవి విషయమును అప్రమత్తుండవై ఉండి ఇందు నీవు కూడా నాకు సహాయపడవలేను తెలిసినదా. గురుదేవా నీవంటే మహాత్ముడు సహాయపడుట అంటే ఏదో ఒక వ్యాసంగంలో నా చదువు మాత్రమే జన్మకాల వాపి దినదినము అడుగుతున్న మహాత్మా ఆ దుష్టుని గురుదేవా మీ వైరి అయిన వశిష్ఠుని నామం ఉచ్చరించి మీకు ఆగ్రహము తెప్పించినాడు. మీ శిష్యుని ఆగ్రహించగా అనుగ్రహింపుడు మహాత్మా.
గట్టిగా పట్టుబట్టి ఘడియలో నీకు విద్యలన్నీ కలతలామతం కాల్చదు కదా. మరి పట్టుపట్టుడు ఎప్పటికో ఎన్నాళ్ళకో మహాత్మా. నక్షత్రగా ఎక్కడిగా సబడి అదిగో అతనే హరిశ్చంద్రుడు. వాడు వేగముతో వేటాడుచు రథాలుపై చంద్రమతులు లోహితాసుల సతీ సమేతంగా ఇదే వస్తున్నారు. నక్షత్రక సర్వము మనవలనే ఉంటున్నది. రథం ఆశ్రమం